దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమలో మీ కృపలో ఈ పరిశుద్ధనమందు మేమందరం మరొకసారి మీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించిన ఉండగా ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. మా హృదయాలను తెరచి నీ వాక్యముతో మా హృదయాలు నింపండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా మేము మేలు పొందుకునేలాగున, మిమ్మల్ని మహిమపరచులాగున మమ్మల్ని నడిపించి క్రమంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 84వ కీర్తనను సౌరాజని గారు ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతారు. ఇప్పుడు మనం పాడుకున్న పాట, ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుకునే కీర్తన 2 ఒకటేగా ఉంటుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేటి ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు కోరాహ కుమారులు 84వ కీర్తనను చదువుకుందాం. చివరి వచనం యథావిధిగా అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఇంచువారు ధన్యులు. దేవుడు తమ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకమైన పాటలు విందాం. మొదట గాలి కెప్సి వచ్చి పాట పాడుతుంది. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే
సుకన్య వచ్చి పాట పాడుతుంది. ఈరోజు అమ్మాయి బర్త్డే. నేనే పాట పాడమని అడిగాను, వచ్చి పాట పాడు. రాకడ సమయములో కడుబోర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడుబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా
నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువరేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్ళలో మోసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్ళలో మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్లమ టీచర్గా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అవి అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబర్చుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెహోవాను నీళ్లతో బాప్తీసం ఇచ్చును, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగ్గా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనం ముందుంచుకుని విన్నాడు. వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందరినూ బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఇందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచుతురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జగము కీలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే
దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవుని రాజ్యములో మన కొరకు చేయుచున్న క్రీస్తు పరిచర్యలు. దేవుని రాజ్యములో మన కొరకు చేయుచున్న క్రీస్తు పరిచర్యలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడన్నాడు. ఆ రీతిగా ఈ లోకంలో ఆయన జీవితంలో మనకు అవసరమైన పరిచర్యను కొనసాగించాడు. ఆ మీదట మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడంటే మన కొరకు అవసరమైన పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాలుగా మన కొరకైన పరిచర్యలో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. భూలోకంలోనేమి పరలోకంలోనేమి మన కొరకు దేవుడు పరిచర్య, అవసరమైన పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన యొక్క పరిచారకులముగా ఏ మేరకు ఆయన కొరకైన పరిచర్యలో కొనసాగుతున్నామో ఒకసారి పరీక్ష చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొదటిగా 1వ వచనం నుంచి 5వ వచనం అనగా మొదటి పేర. ఈ పేరను మనం గమనిస్తే ప్రారంభంలో ఓ థియోఫిలా అంటున్నాడు ఈ గ్రంథకర్త. ఓ థియోఫిలా, ఇదే వ్యక్తి పేరుతో నూతన నిబంధనలో మరొక గ్రంథం కూడా ఉంది, లూకాసు వార్త. లూకాసు వార్త అక్కడ కూడా ఘనత వహించిన ఓ థియోఫిలా అని వ్యక్తి పేరుతో గ్రంథం రాశాడు. లూకాసు వార్తికుడు లూకాసు వార్తని థియోఫిలా పేరుతో రాశాడు. అపోస్తుల కార్యం గ్రంథం కూడా థియోఫిలా పేరుతోనే రాయబడింది కాబట్టి ఈ అపోస్తుల కార్యం గ్రంథం కూడా లూకాసు వార్తికుడు రాశాడని వేదాంత పండితులు నమ్ముతున్నారు, రుజువు చేస్తున్నారు. కాబట్టి ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును అని రాశాడు. రాసి తిని అనే మాటను మనం అక్కడ సవరించుకోవాలి. 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకునేను. ఎన్ని దినముల వరకు? 40 దినముల వరకు. తిరిగి లేచిన తరువాత మొదలు 40 దినముల వరకు ఆయన సజీవునిగా తను తాను కనబరుచుకున్నాడు శిష్యులకి. పండితుల అభిప్రాయం ప్రకారంగా ఈ 40 దినాల్లో 10, 11, 12 పర్యాయాలు వారికి కనబడ్డాడని చెబుతున్నారు. ఖచ్చితంగా 10 అని చెప్పడం లేదు కానీ, 11 అని చెప్పడం లేదు, 12 అని చెప్పడం లేదు కానీ 10 నుంచి 12 పర్యాయాలు ప్రభువుల వారు వారికి కనబడ్డారు అని చెబుతున్నాడు. ఎన్ని దినాలలోగా? 40 దినములలోగా. ఒకవేళ 10 పర్యాయాలు అని అనుకుంటే 40/10 అంటే 4 రోజులకి ఒక పర్యాయం కనబడ్డాడు అన్నట్టుగా మనం లెక్కేసుకోవచ్చు. కనబడి ఏం చేశాడు? దేవుని రాజ్య సువార్తను, దేవుని రాజ్య విషయముల గురించి బోధించొచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం వేరు, దేవుని రాజ్యంలో నుంచి వచ్చి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడం వేరు. ఇజ్రాయెల్ దేశం వెళ్లకుండానే ఇక్కడి నుంచి మనం ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చెప్పడం వేరు, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన వారు
ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పడం వేరు. అలాగే భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు, అది వేరు. దేవుని రాజ్యంలో ఉండి అక్కడి నుంచి వచ్చి దేవుని రాజ్య విషయాలు చెప్పడం అనేది ప్రత్యేకమైనటువంటి విషయం. అనేక ప్రమాణాలను చూపి తను సజీవునిగా కనబరుచుకున్నాడు. అనేకమైన రుజువులను చూపించి తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అంటే భూమి మీద ఏ రీతిగా సజీవుడిగా ఉన్నాడో తిరిగి లేచిన తర్వాత కూడా తేడా ఏమీ లేదు. రక్తం లేదు అంతే, మాంసములు ఎముకలు చర్మం అంతా ఉన్నాయి, గాయాలు అన్నీ ఉన్నాయి. రక్తం మాత్రం లేదు ఆ శరీరంలో. ఎందుకని? 2 కారణాలు. 1, రక్తమంతా శిలువలో ధారపోసాడు. 2, రక్త మాంసములు పరలోక రాజ్యములో చేరుకోవు. అందును బట్టి రక్తం మాత్రమే లేదు పునరుద్ధాన దేహంలో. ఎముకలున్నాయి, చర్మం ఉంది, మాంసం ఉంది. అలాగే సజీవునిగా వారు భూతమని తలంచినప్పుడు మీరు నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా భూతానికి ఎముకలు మాంసము ఉండవని చెప్పాడు. ఎముకలు మాంసం భూతానికి ఉండవు, అవి ఆత్మలు కనుక. అనేక ప్రమాణాలు. ఆహారం భుజించి వారికి తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. రొట్టె విరిచి వారికి సజీవునిగా కనబరుచుకున్నాడు. వారితో దారిలో నడిచి బోధించి అనేకమైనటువంటి రీతులుగా ఆయన రుజువుపరుచుకున్నాడు తాను సజీవుడను అని. కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు. అటువల్ల యేసు ప్రభువు కూడా చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూసారా? మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మొదటివాడు ఆదాముని మానవ చరిత్రలో మొదటివాడని ఎట్లా అనుకుంటామో, ఆ ఆదాము కంటే ముందుగా ఉన్నవాడు మన ప్రభు అయిన క్రీస్తు. సమస్త సృష్టికి, సమస్త ప్రాణికోటికి ముందున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చెప్తున్నాడు నేను మొదటి వాడను, తర్వాత కడపటి వాడను కూడా. అన్నీ లయమైపోయినా లయము కానివాడు మన ప్రభు అయిన క్రీస్తు. అందుకని అంటాడు ఆయనకి ఆదియు అంతము లేదు, కానీ అన్నిటికీ ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు. సృష్టించువాడు ఆయనే, లయము చేయువాడు కూడా ఆయనే. కాబట్టి అన్నిటికీ ఆదియు అంతము ఆయనే అయి ఉన్నాడు. కానీ ఆయనకు మాత్రం ఆది లేదు, అంతము లేదు. కాబట్టి మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. జీవించువాడను, ఆయన జీవిస్తూ ఉన్నాడు జీవాధిపతిగా. మృతుడని అయితిని కానీ ఒప్పుకుంటున్నాడు. భూలోకంలో ఆయన మృతి చెందిన విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. మృతుడని అయితిని కానీ ఇదిగో యుగ యుగము సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని అని ఒప్పుకుంటున్నాడు, కానీ సజీవునిగా నేను యుగ యుగములో ఉన్నాను. యుగ యుగములు సజీవునిగా ఉన్న వ్యక్తి పేరు ఇంకొకటి చెప్పండి, యేసు ప్రభు పేరు కాకుండా ఎవరు లేరు. యుగ యుగములు సజీవునిగా ఉన్నటువంటి వాడు ఏ మానవుడు లేడు, ఏ భక్తుడు లేడు, ఏ ప్రాణికోటి లేదు, ఏ వృక్షము లేదు, ఏ సృష్టిలోనూ లేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే యుగ యుగములు ఆయన సజీవుడిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి మన దేవుడు, మన ప్రభువు సజీవుడు, ఆయన మృతుడు కాదు. మన కొరకు ఆయన మృతుడై తిరిగి లేచాడు అంతే. మన దేవుడు సజీవుడు, జీవాధిపతి. మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. అంతేకాకుండా అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మరణము ఆయనను బంధించుట అసాధ్యం. మరణపు తాళపు చెవులే ప్రభు దగ్గర ఉన్నాయి. ఇక ఆ మరణము ప్రభువుని ఏమి బంధించగలదు? మరణాన్నే బంధించే దేవుడు మన ప్రభు. మరణము దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. పాతాళలోకం యొక్క తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఇక మరణం ఏమి దేవుడిని బంధించగలుగుతుంది? అదే అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా చెప్పాను.
ఈ సంఘటన జరగక మునిపే దావీదు చెబుతున్నాడు, యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు, ఆయన పాతాళములో విడిచిపెట్టబడలేదు. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు చూడండి. యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాలకు ముందుగానే చెబుతున్నాడు ఈ మాట. అంటే యేసు ప్రభు సజీవుడు అనే విషయాన్ని దావీదు ముందుగానే తెలుసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. కాబట్టి అనాదిగా మెస్సియా అనే మాటతో, లేదా యేసుక్రీస్తు అనే మాటతో, లేదా సృష్టికర్త అనే మాటతో, ఏ రీతిగానైనా సరే మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడు మనల్ని నమ్మించడానికి అనేక ప్రమాణాలను చూపి 40 దినములలో ఒక 10-12 పర్యాయాలు కనబడి రుజువు చేసుకున్నాడు. ఎవరండి ఆ రీతిగా రుజువు చేసుకునేది? మేము చనిపోయాము, తిరిగి లేచాము, ఇదిగో మమ్మల్ని చూడండి, ఇదిగో మమ్మల్ని చూచిన వారు, మాతో మాట్లాడిన వారు, మాతో భుజించిన వారు, వీరే మాకు సాక్షులను చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్క యేసు ప్రభు తప్ప. కాబట్టి మన దేవుడు మృతుడు కాదు, సజీవుడు, ఆయన జీవాధిపతి. అంతేకాదు అట్టి యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారని చెప్పాడు. అది మొదటి పేరాలోని అంశం. తర్వాత మనం 6వ వచనం చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదు అని ఆయనను అడుగగా, అక్కడ ఉన్నవారు యేసు ప్రభు ఆరోహడానికి ముందుగా ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి 40 దినాలు వారికి బోధించాడు. దేని గురించి? దేవుని రాజ్యమును గురించి బోధించాడు. 6వ వచనంలో వీళ్ళు ఏమడుగుతున్నారు? ప్రభువా ఈ కాలమందు మరలా మాకు రాజ్యము అనుగ్రహించేదవా? దేవుడు దేవుని రాజ్యాన్ని గురించి చెబుతుంటే వీరు ఈ లోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. 40 దినములు దేవుడు చెప్పింది దేవుని రాజ్యాన్ని గురించి. 40 దినాల్లో కనీసం 10 పర్యాలు ఎన్నెన్ని విషయాలు చెప్పుకుంటాడో దేవుని రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని రాజ్యం ఉండే విషయాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నీ విని ఏమంటున్నారు? ప్రభువా ఈ కాలమందు మరలా ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా? దేవుని యొక్క రాజ్య మర్మములు తెలుసుకోవడం అందరికీ వీలు పడదని మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చెబుతున్నాడు. దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది, శిష్యులకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక దేవుడు పలుమార్లు చెబుతున్నాడు, చెప్పిన విషయాలకై వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. ప్రమాణాలను చూపించి మరలా చెప్పి వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య మర్మములు అందరికీ అర్థమయ్యేవి కావు. దేవుని యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉందో వారికి మాత్రమే అర్థమవుతాయి. మిగిలిన వారికి వినుట మట్టుకు విందురు కానీ, చూచుట మట్టుకు చూతురు కానీ వారు గ్రహించుకోలేరు, తెలుసుకోలేరు. కనుక మనం ధన్యులం. దేవుని రాజ్య మర్మములు మనం విరివిగా వింటూ ఉన్నాం, పుష్కలంగా చదువుకుంటున్నాం, అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. కనుక మనం ధన్యులమని దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో అంటున్నాడు, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తము నేను పంపబడితిని. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించుతున్నప్పుడు చెప్పిన మాట ఇది. అప్పటికి ఆయన మరణించలేదు, జీవిస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్య సువార్తను అంటున్నాడు. కొంతమంది సువార్త అంటే ఏమిటి అని అడిగితే యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాలే సువార్త అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మరణించక మునుపు, పునరుద్ధానం జరగక మునిపే దేవుని రాజ్య సువార్త నేను ప్రకటించాలంటున్నాడు. ఇదేం సువార్త ఇది? యేసు ప్రభు ప్రకటించే సువార్తలో ఆయన మరణము లేదు, ఆయన పునరుద్ధానం లేదు కదా, ఆయన సువార్త అంటున్నాడు కదా. సువార్త అనగా శుభవార్త, మంచి వార్త, సత్యమును గురించి చెప్పేటట్టు వార్త.
వినేవారికి మేలు కలిగించేటటువంటి వార్త. అందులో యేసు ప్రభు యొక్క జననం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధరణ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనం చెప్పేటటువంటి మాట వినేవారికి అనుకూలమైనది అయితే అది వారికి శుభవార్త, అది వారికి శుభవార్త. కనుక దేవుడు అంటూ నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే పంపబడితిని అంటున్నాడు. ఇంకా దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటే వీరు ఈ లోకరాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఆశిస్తున్నారు. ఈ కాలం ముందు మరలా మాకు ఇస్తావా? దేవుని రాజ్య మర్మములు ఎరుగుట దేవుడు వారి మీద కృప ఉంచాడు, వారు తెలుసుకోవాలి. ప్రభు వారు అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అవి తెలుసుకోవడం మీ పని కాదు. మీ పని ఏమిటి? దేవుని రాజ్య మర్మములు తెలుసుకోవడం మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కాలములు సమయములు కాదు అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటే సందర్భం ఎట్లా ఉంటుందంటే, లూకాసు వార్త దేవుని యొక్క రాజ్యం గురించి దేవుడు చెప్పిన ఔన్నత్యం రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏమై ఉన్నది? దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది దేవుని రాజ్యం యొక్క ఔన్నత్యం. దేవుని రాజ్యాన్ని గురించి చెబుతుంటే ఈ లోక రాజ్యాన్ని గురించి అడుగుతారు. దేవుని రాజ్యంలో భోజనం పానం కాదు అంటే దేవుని రాజ్యంలో భోజనం కావాలంటారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవారు ధన్యుడని ఆయనతో చెప్పాను. దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని అంటే, ఒక సందర్భంలో యేసు ప్రభుతో కూడా భోజనం చేస్తున్నటువంటి వారిలో ఒకడు భోజనం చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభుతో కూడా అంటాడు, అయ్యా ఈ లోక రాజ్యంలో నీతో కలిసి భోజనం చేయడం ఏంటి? నీ రాజ్యంలో నీతో కూడా భోజనం చేయడం అసలు అది ఉంటుంది. నిన్న సిబిఎస్ క్లాస్లో దీనా నిహారిక టీచర్లు వాళ్ళ స్కిట్ వేసే తప్పెన కుమారుడు కథ. అందులో తప్పెన కుమారుడు 4-5 చెడ్డ స్నేహితులు చేరి గ్లాసులు పట్టుకొని మందు పోసుకుంటూ ఉంటారు. ఏంద్రంటే ఇది మందు అంటే తాగి చూసి భలే ఉందంటాడు. అంటే దేవుని రాజ్యాన్ని గురించి చెబుతూ ఉంటే వీరు ఈ లోక రాజ్యాన్ని గురించి మాట్లాడతారు. ప్రభుత్వం కూడా భోజనం చేస్తూ దేవుని రాజ్యం భోజనం పానం కాదంటే ఈడేమంటున్నాడు, ఇక్కడ నీతో కూడా భోజనం చేయడం ఏంటి? నీ రాజ్యంలో నీతో కూడా భోజనం చేయడం గొప్ప ధన్యత. దినవృత్తాంతుల గ్రంథం మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మీకు దానికి యాడ్ చేసి ఒక వచనం చెబుతాను. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు హెబ్రోనులో నుండి దావీదు వద్దకు వచ్చి, మేము నీ ఎముకను అంటిన వారము, రక్త సంబంధులము. దీని అర్థం తెలుసా? మీ రక్త సంబంధం అంటే సరిపోదు, దానికి ముందు ఒక విశేషణం వాడారు. మేము నీ ఎముకను అంటిన వారం అంటే అర్థమైంది. ఎంతమంది తెలుసో తెలియదో కానీ ఎముకకు అంటి ఉన్న మాంసం చాలా రుచి. ఈరోజు ట్రై చేసి చూడండి. అది పనిగా అడిగి ఎముకలు తెచ్చుకొని ఆ మాంసం రుచి చూడండి, భలే ఉంటుంది. అంటే రుచికరమైన ఎముకను అంటిన వారం అంటే మేము నీకు రుచికరమైన వారము, నీ స్వజనులము, నీ రక్త సంబంధులము, నీ మేలు కోరేవారము అని చెబుతున్నారు దావీదుకి ఇశ్రాయేలీయులు. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటే ఈ లోక రాజ్యం మాట్లాడడం ఏంటి? దేవుని రాజ్యంలో భోజనం పానం లేదంటే దేవుని రాజ్యంలో భోజనం చేయడం ధన్యుడు అనడం ఏమిటి? ఎన్ని పర్యాలు చెబుతాడు దేవుడు. కాబట్టి 40 దినములు 10 మార్లు ఆయన కనబడి దేవుని రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పాడు. అక్కడ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. ఇంకేం కావాలండి? ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి కోరుకునే రాజ్యం ఇలాంటిదే. నీతి కలిగిన రాజ్యము, సమాధానం నెమ్మది కలిగిన రాజ్యము, ఆనందంతో ఉన్నటువంటి రాజ్యం కావాలి. అలాంటి జీవితం కావాలి. అలాంటి జీవితం కావాలంటే, అలాంటి రాజ్యం కావాలంటే ఈ ప్రపంచంలో దొరకదు.
మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అక్కడ మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అక్కడ అందరూ నీతిమంతులే, నెమ్మది పరులే ఉంటారు. ఆనందం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి అట్టి రాజ్యాన్ని గురించి ప్రభు బోధిస్తున్నాడు పునరుద్ధానుడైన తర్వాత కూడా. ఎందుకంటే మనమందరము దేవుని రాజ్యంలో చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు తర్వాత చూడండి 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మేఘము ప్రభువుని పరలోకానికి కొనిపోబడగా అట్లాగే చూస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు 2 మనుష్యులు, తెల్లని వస్త్రము ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, వారు ఏమంటున్నారు? గల్లీ మనుషులారా అంటున్నారు. అంటే వీళ్ళెవరు? మనుషుల్ని మనుషులారా అంటున్నాడంటే వీళ్ళెవరు? మనుషులు కాదు. కానీ వాళ్ళు మనుషులు అంటున్నారంటే వీరు కనబడినప్పుడు వారికి రెక్కలు లేవు. దేవదూతలకి రెక్కలు ఉంటాయి. బైబిల్లో ఎక్కడైనా దేవదూతల్ని మనుషులు అని ఉదాహరించారంటే రెక్కలు లేకుండా కనబడినప్పుడు వారిని మనుషులు అంటారు. రెక్కలతో కూడా కనబడితే దేవదూతలు అంటారు. కాబట్టి ఇక్కడ 2 మనుషులు కనబడ్డారంటే దేవదూతలు రెక్కలు లేకుండా మనుషుల్లాగా కనబడి వీరు దేవదూతలు కాబట్టి వీరిని ఏమంటున్నారంటే, గలిలీ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా ఎక్కడికి? సాక్షులు వీళ్ళు. ఆయన ఏ రీతిగా పరలోకమున కొనిపోబడినో ఆ రీతిగానే ఆయన తిరిగి మరలా వస్తాడు. మన ఇంటి నుంచి మనం ఏ రీతిగా చర్చికి వచ్చామో తిరిగి ఇంటికి ఆ రీతిగానే వెళతాం. కొంతమంది ఆడదాకా వాహనంలో వచ్చి అక్కడి నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పోయేటప్పుడు మళ్ళీ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆడి నుంచి మళ్ళీ వాహనంలో వెళతారు. అలాగే ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు? మేఘ ప్రపంచం దాకా ఆరోహణమై వెళ్ళాడు. మేఘ ప్రపంచం మొదలైన కాడి నుంచి మేఘం మీద మేఘారూఢుడై మేఘ ప్రపంచం మేఘమండలం పై భాగానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి పరలోకం నుండి వచ్చిన తెల్లని గుర్రం మీద పరలోకానికి వెళ్ళాడు. తిరిగి అదే రీతిగా రావాలి. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయో ఒకసారి చెప్పాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూసి తెల్లని గుర్రం మీద పరలోకం నుండి ఆయన దిగి వస్తాడు. ఎక్కడి వరకు? మేఘమండలం మీది వరకు. అక్కడి నుంచి మేఘారూఢుడై మరలా వస్తాడు. ఎక్కడి వరకు? మేఘమండలం యొక్క కింది భాగం వరకు. అక్కడి నుంచి మరలా ఆరోహణమై వస్తాడు భూమి మీదకి. ఏ రీతిగా వెళ్ళినో ఆ రీతిగానే తిరిగి వచ్చును. వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నేను అంశం చెప్పాను. పరలోకంలో మనకు అవసరమైన పరిచర్యలు చేయడానికి వెళ్ళాడు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయన మన కొరకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అట్టి దేవునికి మనం ఏమాత్రం పరిచర్యలో పాలి భాగస్థలంగా ఉంటూ ఉన్నాం అని ప్రారంభంలో చెప్పాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచర్య చేయించుకోవడం రాలే, పరిచర్య చేయడానికే వచ్చాడు. పరిచర్య చేశాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవడంలో అక్కడ మనకు అవసరమైన పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఆయన మన కొరకు ప్రధాన యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. అందుకే పునరుద్ధానుడైన వెంటనే స్త్రీలు వచ్చి ముట్టుకోబోతే నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదన్నాడు. ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడి యొక్క స్థలానికి వెళ్ళేటప్పుడు ఏ కల్మషం లేకుండా వెళ్ళాలి, ఏ మలినం లేకుండా వెళ్ళాలి. అందులో భాగంగా ఆయన మాట చెప్పాడు. ప్రధాన యాజకత్వం ఒకటి జరిగించి వచ్చిన తర్వాత ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఆరాధిస్తుంటే ఆటంకపరచలేదు. కనుక మన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు మనందరి పక్షంగా అవసరమైన పరిచర్య చేస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన పాపమును గురించి, నీతిని గురించి,
తీర్పును గురించి మీకు ఒప్పింపజేస్తాడు, జరగబోయే సంగతులు కూడా మీకు తెలియజేస్తాడు అన్నాడు. మనకు ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని అందించడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇది రెండో విషయం. మూడవది యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేనిడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు. ఎందుకు వెళ్ళాడు? మనకు స్థలము సిద్ధపరచడానికి, మన పక్షంగా ప్రధాన యాజకత్వం జరిగించడానికి, మనకు ప్రయోజనకరమైన పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. యుగ యుగములుగా ఆయన ఆ పరిచర్లో కొనసాగుతూనే ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుని చేతిలో, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని విప్పి మనకు ప్రకటన గ్రంథాన్ని తెలియజేయడానికి వెళ్ళాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళకపోతే తండ్రి కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీయడానికి ఈ లోకంలో కాదు, ఏ లోకంలో యోగుడైన వాడు లేడు. ఒక్క యేసు ప్రభు యోగుడని చెప్పబడ్డాడు. కనుక యేసు ప్రభు వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకుని విప్పి గ్రంథకర్త యోహానికి ఆ విషయాలన్నీ చెప్పాడు. ఆయన రాశాడు, మన చేతికి అందించబడింది, మనం చదువుకొని తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ప్రధాన యాజకత్వం జరిగించడానికి, పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి, మనకు నివాసములు సిద్ధపరచడానికి, ప్రకటన గ్రంథాన్ని మనకు అందించడానికి. నాలుగవది అది. ఐదవ విషయం రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా మనకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు కనుక ఆయన మన కొరకు చెప్పశక్యము కాని మాటలతో, వచింపనలవి కాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన కొరకు మనం తగినంతగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. చేసుకున్నా కూడా అది యుక్తమైన ప్రార్థనగా ఉండడం లేదు. అట్టి బలహీనతను దేవుడు ఎరిగిన వాడై ఉండి నీ కోసం నా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు అవసరమైన పరిచర్య. ఆయన ప్రార్థన చేయకపోతే మనకు నష్టం. డిసెంబర్ 31వ తేదీ వచ్చింది. మన లూకాసు వార్తలో ఆ ఉపమానం ప్రకారంగా ఫలించని అంజూరపు చెట్టు నరికించి వేయమన్నాడు. తోటమాలిగా ఉన్న యేసుక్రీస్తు, అయ్యా ఇంకొక సంవత్సరం నేను నీరు పోస్తాను, నారు కడతాను, ఫలిస్తుంది, ఫలించకపోతే అప్పుడు చూసుకుందాం. అటు తోటమాలిగా ఉన్న క్రీస్తు డిసెంబర్ 31 దగ్గర ప్రార్థన చేయకపోతే మరొక నూతన సంవత్సరం మనకు ఎట్లా వస్తుంది? కాబట్టి మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఐదవ విషయం. ఇంకా మన కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మన పక్షంగా సాతానుతో వ్యాజ్యమాడుతున్నాడు. ఎందుకంటే వీడు అపవాది దేవుని దగ్గర నిరంతరము మన మీద నేరం మోపుతూనే ఉన్నాడు. ఈ లోకంలో మన చేత పాపం చేయించేది వాడే. వాడి మాట విని నేరం చేసామా, పాపం చేసామా, ఇక్కడ వెంటనే పరలోకానికి వెళ్ళి ఇదిగో పలానా వ్యక్తి అక్కడ పాపం చేశాడు, నువ్వు శిక్షించు అని మన మీద నేరం మోపుతూ ఉంటాడు. మనకు తెలియదు ఈ విషయం. ఇక్కడ ఈ లోకంలో అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తే మన పక్షంగా లాయర్ని పెట్టి వాదించి మనం న్యాయం తీర్చుకుంటాం. మనకు అక్కడ విషయం తెలియదు కదా. కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షంగా నా పక్షంగా వ్యాజ్యమాడి సాతాను నేరాలన్నింటినీ కొట్టివేసి మన దోషాలకు శిక్ష రాకుండా ఆయన కృపలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ పరిచర్య మనకు అవసరమా లేదా? మన జీవితకాలం అంతా ఈ పరిచర్య మనం పొందుకుంటూనే ఉన్నాం. మనకు అవసరమైన పరిచర్యను ప్రభు పరలోకంలో ఇంకా జరిగిస్తూనే ఉన్నాడు. ఇది 6వ పరిచర్య. 7వ పరిచర్య యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను స్థలం సిద్ధపరిచి వచ్చి మేము నా యొద్ద ఉండడానికి తీసుకుని వెళతాను. మనల్ని పరలోకంలో తీసుకుని వెళ్ళడానికి ఆయన పరలోకానికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడు. 7 పరిచర్యలు చెప్పాను. ఎన్ని రకాలుగా నేను చెప్పుకోవచ్చు, కుదించవచ్చు, విస్తరించి చెప్పుకోవచ్చు. నేనైతే 7 పాయింట్లుగా తీసుకొచ్చి చెప్పాను. ఈ పరిచర్యను దేవుడు నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఆయన అవిశ్రాంతంగా చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి లేదు ఆయనకు. మనం ఇంట్లో నలుగురు ఉంటే మన కొరకు, మన నలుగురు బిడ్డల కొరకు తగినంతగా ప్రార్థన చేసుకుని సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం. దేవుడు ఈ లోకంలో ఉన్న తన బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి ఆయనకి ఎక్కడిది సమయం? ఆయనకి సమయం లేదు. అందుకే విజ్ఞాన ప్రార్థన చేసేటువంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. కైలాస మహర్షిని ఎక్కడో రహస్యంగా పెట్టాడు. భూలోకమంతా సంచరిస్తాడు శరీరాన్ని వదిలిపెట్టి. మరలా శరీరంలో చేరి ఆయన సంచరించినప్పుడు తెలుసుకునే విషయాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 99వ కీర్తనలో 6వ వచనం చెప్పినట్టుగా
ఆయన నామను బట్టి ప్రార్థన చేయని వారిలో సమూయేలు ఉండెను. మన దగ్గర ప్రేయర్ వారియర్స్ లిస్ట్ ఉన్నట్టే దేవుని దగ్గర కూడా ప్రేయర్ వారియర్స్ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో కైలాస మహర్షి ఉన్నాడు, ఆ లిస్టులో సమూయేలు ఉన్నాడు. దేవునికి ప్రార్థనా పరులు కావాలి, ఆయన యొక్క ప్రార్థనా భారాన్ని పంచుకునే భక్తులు కావాలి. అందుకనే మన కొరకే మనం ప్రార్థన చేసేది కాకుండా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయవారముగా ఉంటే దేవుని యొక్క ప్రార్థన లిస్టులో, ప్రేయర్ వారియర్స్ లిస్టులో మనం కూడా నమోదు చేయబడతాం. దేవునికి కొంత వెసులుబాటు కలిగించిన వారం అవుతాం, కొంత విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వారం అవుతాం. ప్రభునందు పిల్లారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు పరిచర్య జరిగించాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదన్నాడు, పరిచర్య చేయడానికి వచ్చానన్నాడు. పరిచర్య చేశాడు. దయ్యాలు పట్టిన వారికి విడుదల కలిగించాడు, రోగులను స్వస్థపరిచాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి దృష్టినిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, సత్యాన్వేషకులకు సత్యం బోధించాడు, మన పాపలు ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన జీవితం అంతా మనకు పరిచర్య చేయడానికే సాగించినాడు. పరలోకంలో కూడా ఇప్పటి వరకు కూడా ఇక ముందు కూడా మనకు అవసరమైన పరిచర్యను జరిగిస్తూనే ఉన్నాడు. అట్టి ప్రభువుని మనం ఎంతగా ప్రేమించాలి, ఇంతగా మనల్ని ప్రేమించి మనకు పరిచర్య చేస్తున్నటువంటి ప్రభువుని మనం ఎంతగా ప్రేమించాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన కొరకు మనం ఎంతగా పరిచర్య చేయాలి. ఆయన మెచ్చే పరిచర్య, ఆయన ఆనందించే పరిచర్య మనం ఎంతగా చేయాలి. మన అందరి బాధ్యత ఇది, కేవలం సేవకుల బాధ్యతే కాదు. ఆయన సత్యాన్ని తెలుసుకొని ఆయన ప్రేమను రుచి చూచి, ఆయన రక్షణానందాన్ని రుచి చూచి, ఆయన హృదయ భారాన్ని ఎరిగిన ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి బాధ్యత ఇది. మనం దేవుని ప్రేమను గురించి చాటించవలసిన వారమే. బోరబెట్టి చాటించక్కర్లే. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్న క్రీస్తుని తెలియని వారికి మనకున్న పరిచయాన్ని బట్టి ప్రభు ప్రేమను చెప్పుకోగలిగితే చాలు. ఆయన ప్రేమ చేత ఆకర్షించబడతారు. నేను పైకెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు. ఆయన శిలువ ప్రేమలో ఆకర్షించే ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం తెలియజేస్తే చాలు, మిగిలిన కార్యక్రమాలు పరిశుద్ధాత్మ దేవుడు సాగిస్తాడు. నిరంతరము ఆయన మన కొరకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనము కూడా కనీసం మిగిలిన శేష జీవితంలోనైనా అనుదినము ఒక 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా ఆయన పరిచర్యను చేయడానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, దీవెన మనకందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభువా. మీరు మా కొరకు చేసిన పరిచర్యలు, చేయించిన పరిచర్యలు మేము గ్రహించినవి కొన్ని మాత్రమే, గ్రహించాల్సినటివి చాలా ఉన్నాయి ప్రభువా. అటు జ్ఞానం మాకు దయచేయండి, అటు గ్రహింపు మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు మా కొరకు ఇంతగా పరిచర్య చేస్తూ ఉండగా మేము కూడా మీ పరిచర్యలో నా తండ్రి ఎంతవరకు అవసరమో అంతవరకు నా తండ్రి పాలు భాగస్థలముగా ఉండడానికి మమ్మల్ని నా తండ్రి ప్రేరేపించండి, నడిపించండి. ఆ రీతిగా ప్రభువా మీ పరిచర్యలో మేము కూడా పాలు భాగస్థలముగా కొనసాగుతూ మీ చేత దీవించబడ్డానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.